ప్రార్థన అంటాడు, ఎప్పుడు ప్రార్థన అంటుంది, దేవుని నమ్మినా అంటుంది, దేవుని నమ్మినా అంటాడు. మరి దేవుని నమ్మితే ఒక పూట తిండి పెట్టడా? దేవుని నమ్మితే క్రిస్మస్కి బట్టలు కొనివ్వడా? దేవుని నమ్మితే మనకు ఇలా ఆశీర్వాదం లేకుండా ఉంటామా అని ఎన్నో సందర్భాలు ఎంతోమంది నీ జీవితంలో హేళన చేసిన దినాలు ఉండవచ్చు. అలా చేస్తారని భయం కూడా ఉండొచ్చు. అలా నన్ను తృణీకరిస్తారని బాధ కూడా నీకు ఉండొచ్చు. కొందరు పిల్లల పెళ్లి విషయమై ఆలోచన చేస్తూ ఉన్నారు. వారిని ఎలా వివాహం చేయాలా, వారికి ఎలా నడిపించాలా. నిజంగా దేవుని నమ్మిన తర్వాత మన పరిస్థితులు కొన్ని సందర్భాల్లో అతలాకుతలం అయిపోయినప్పుడు, తలక్రిందులుగా మార్చబడినప్పుడు మనకు వచ్చే ఆలోచనలు ఎలాంటివని అంటే, ప్రభువా నేను నమ్మాను కదా, నీ నామం అవమానపరచబడుతుంది, నేను అవమానపరచబడితే నీ నామం అవమానపరచబడుతుంది, నన్ను నిలవబెట్టు ప్రభా, నన్ను సిగ్గుపడనీయొద్దు, నీ జనులను చేయి విడవద్దు ప్రభా, నీ దాసునిగా నేనున్నాను, నీ ప్రజగా నేనున్నాను, నీ బిడ్డగా నేనున్నాను. విశ్వాసంతో అడుగులు వేశాం కదా. ఎన్నో సందర్భాల్లో దేవుడు చేస్తాడు కార్యం అని మనం అడుగులు వేశాం, దేవుడు ఇస్తాడని కానుకేసాం, దేవుడు ఇస్తాడని ఆఫరింగ్ మనం వేసేసాం. ఇంట్లో ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ఒత్తిడి చేస్తా, దేవుడు చూసుకుంటాడు అన్న ఇదేనా చూసుకోవడం? అమ్మా వింటున్నారా? దేవుడు చూసుకుంటాడని వద్దని చెప్తే వెళ్ళి కానుకేసావు. ఎక్కడున్నాడు నీ దేవుడు? ఏమై ఉన్నాడు కదా. నీ దేవుడు ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్. చేసుకుంటే మొత్తానికి సేవ చేసుకోవాలా, చేసుకుంటే మొత్తానికి దేవుడా అని చెప్పి నా ఫ్యామిలీని వదిలేయాలి, భార్యను వదిలేయాలి, పిల్లల్ని వదిలేయాలి, పోతే అక్కడనే పోతే భర్త లేడనుకుంటాను అని భార్యలు ఉన్నారు కొంతమంది. భర్త లేడనుకుంటాను, చచ్చిపోయినాడు అనుకుంటాను. సేవ చేసుకుంటా పోయి సేవ చేసుకోపో, అందరిని విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు, పిల్లల్ని విడిచిపెట్టు. నీకు ప్రేమ లేదు. ఏం నమ్ముతావు దేవుణ్ణి? నువ్వే నమ్మావా? ఇంకెవరు నమ్మలేదా? దేవుడు నమ్మానని చెప్పి వెళ్ళి ఆఫరింగ్ వేసేసావు, ఉన్నదంతా తీసుకుపోయి, వెళ్ళి కానుక వేసావు, ఉన్నదంతా తీసుకుపోయి కదా. ఎన్ని సందర్భాల్లో ఈ మాటలు నువ్వు వినుంటావు. కొందరినాల్లో ప్రార్థన అని వినబడితేనే తిడుతూనే ఉన్నారు, హేళన చేస్తున్నారు, కొడుతూనే ఉన్నారు కదా. సంపాదన లేదు, ఏం ప్రార్థన చేస్తావు? జాబ్ చేయవు, ఏం ప్రార్థన చేస్తావు? రూపాయి గతి లేదు నీ దగ్గర, 1 రూపీ లేదు నీ జీవితంలో, ఎందుకు ప్రార్థన చేస్తావు? నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేవుని నమ్మినా అని దేవుణ్ణి అవమానపరుస్తున్నావని హేళన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని నమ్మితే ఇలా ఉండదు నీ పరిస్థితి అని నిన్ను తృణీకరించిన వారు కూడా ఉన్నారు, వెలివేసిన వారు కూడా ఉన్నారు. దేవుని నమ్మినా అంటావు, అనారోగ్యంతో ఉంటావు. దేవుని నమ్మినా అంటావు, ఏమంటా ఆశీర్వాదం లేదు. దేవుని నమ్మినా అంటావు, డబ్బు లేదు. నమ్మినా అంటావు, కారు లేదు. నమ్మినా అంటావు, బైక్ లేదు. ఆయన చూడు ఎట్లా నమ్మాడు, ఆయన కారు కొన్నాడు, బైక్ కొన్నాడు కదా. ఇలా ఇతరులను చూపించి హేళన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం నమ్మావు నువ్వు? దేవుని ఎలా నమ్మావు? అందుకే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక చూడండి, అక్కడ అన్నాడు, దేవా నేను శరజొచ్చి ఉన్నా, నన్ను సిగ్గుపడనీయకు, నేను నమ్ముకొని ఉన్నా, నన్ను సిగ్గుపడనీయకు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయ్యా వింటున్నారా? అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. అనేక సందర్భాలలో నీవు దేవుని నమ్మినందుకు, దేవుని మార్గంలో నడిచినందుకు మన మనుషులను సంతోషపెట్టే వారముగా కొన్ని సందర్భాలు అయిపోతాం తెలుసా. మనుషులను సంతోషపెట్టే వారముగా, ఘనత కొరకు ఇతరుల దగ్గర చూపించుకునే వారముగా, మాకేం తక్కువ లేదని మనం చూపించుకోవడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం, మనం ప్రయాసపడుతూ ఉంటాం. మనము పెద్ద మా దగ్గరనే ఉన్నదని చెప్పి అప్పు కూడా చేస్తూ ఉంటాం. అందరితో పాటు మనం వెళ్దాం అనుకుంటాం. అందరితో పాటు వెళ్ళడానికి దేవుడు నిన్ను పిలుచుకోలే, నిన్ను ప్రత్యేకంగా ఉంచడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. అందరితో ఉంచడానికి ప్రభు పిలిస్తే నువ్వు ఇక్కడ ఎందుకు వస్తావు? ఇక్కడ నీ పని కాదు, ఇక్కడ నీ పని లేదు, నువ్వు ఇక్కడ ఉండవు. అందరితో వేరుగా ఉండడానికే దేవుడు నిన్ను పిలిచాడు. ఆమేన్. నువ్వు సెపరేట్గా ఉండడానికే ప్రభు పిలిచాడు.
సెపరేట్గానంటే నీ ఒక షర్ట్కి బటన్స్ వెనుక పెట్టుకోమని కాదు. అయ్యా వింటున్నావా? సెపరేట్గా ఉండడం వల్ల అంటే నీ హెయిర్ స్టైల్ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడం కాదు, చిప్ప బోర్లు ఇచ్చుకునేటట్లు ఉండడానికి కాదు, లేకపోతే నీ స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని నేనే ఇలా ఉన్నానని చెప్పి చూపించుకోవడానికి కాదు, నీ కండలు చూపించుకోవడానికి కాదు. అది కాదు సెపరేషన్. దేవుడు ఆశీర్వదించటకు ప్రత్యేకపరచండి నిన్ను, అంతే. ఆమేన్. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, అది కేవలం దేవుని సంబంధమైనది. ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు సిగ్గుపడతానని బాధపడుతున్నావా? నువ్వు ఎక్కడ సిగ్గునొంతానని అవమానం పొందుతున్నావా అని అనుకున్నావా? మందిరానికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది అని ప్రజలు నాకు అంటారేమో అని చెప్పి సంఘానికి మారుదామని ఆలోచనలతో నీవు ఉన్నావనంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. వీళ్ళని 2 స్మార్ట్స్ అనాలి, 3 స్మార్ట్స్. వీళ్ళు 3 స్మార్ట్స్. ఎందుకు తెలుసా? మందిరానికి వస్తే కూడా నా పరిస్థితి బాగులేదు, నా పరిస్థితి బాగులేకుండా దేవుని మందిరానికి వెళ్తే దేవుని నామం అవమానపరచబడుతుంది, వీడేం దేవుని నమ్మాడు అని టూ ఇంటెలిజెంట్స్ అనమాట. ఎంత గొప్ప జ్ఞానం ఒకసారి ఆలోచించండి. అందుకొరకే నేను మందిరానికి రావడం ఆపేస్తున్నా. వా, సాతానుగాడు ఇంత కుయుక్తిగా నీ వైపు నిన్ను వాడుకుంటాడంటే ఇది ఎవరి ఆలోచన చెప్పండి? ఇది ఎవరి ఆలోచన? మీరు అనుకుంటున్నారు, నేను ఊరికే చెప్తున్నా అనుకుంటున్నారు ఈ మాటలు? ఊరికే కాదు. నేను ఇప్పుడు మీ వ్యక్తి ఇలా పెట్టి మీకు చూపించి నువ్వే అని చెప్తా అంటే ఇప్పుడు చెప్తా, రోజు చెప్పమని చెప్పండి. ఆ నడిపింపు, ఆ లీడింగ్ నేను చెప్తా ఖచ్చితంగా. దేవుడు నాకు ఆ నడిపింపు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. వీడు ఎవడు అంటే సాతానుడు నీ ఆలోచనలను కూడా ఇలాగ మారుస్తున్నాడు అంటే ఎంత గ్రేట్ వాడు కదా. నువ్వు ఎలా మోల్డ్ అవుతున్నావు, ఎంత గొప్ప తెలుసా? మందిరాన్ని ఆగడానికి ఇలా కాలు ఇరిగితే ఆడతలే, చేతి ఇరిగితే ఆడతలే, అనారోగ్యం ఉంటే ఆగట్లేదు, బలహీనత వస్తే ఆగట్లేరు, నెమ్మది లేకపోతే ఆగట్లేరు, భర్త కొడితే ఆగట్లేదు, భార్య కొడితే ఆగట్లేదు. కరెక్టే అన్న, నువ్వు విన్నది కరెక్టే. ప్రైజ్ ది లార్డ్. ఏది పరిస్థితిలో కూడా ఆగట్లేరు అంటే ఇంకా ఏం చేయాలా? ఆశీర్వదిస్తే ఆగట్లేరు, ఆశీర్వాదం తీసేస్తే ఆగట్లేరు. ఇప్పుడు ఏం చేయాలంటే వాడు ఒక డిఫరెంట్ టెక్నాలజీ వాడుతున్నాడు నీ పట్ల, నీ మైండ్లో ఒక ఇంప్లిమెంట్ చేస్తున్నాడు, ఒక చిప్ అనేది ఏర్పాటు చేస్తున్నాడు. ఏం చిప్ అంటే అది నీకేం లేదు, ఒక దేవునికి సంబంధించిన వ్యక్తిగానే ఆగిపోనిస్తున్నాడు. నేను ఇలా దేవుని సంధికి వెళ్ళడం, నా పరిస్థితులు మారకపోవడం, నేను ఇలా వెళ్ళి దేవునికి అవమానం, సంఘానికి అవమానం. అందుకొరకే నేను ఇంట్లో ఉంటా. ఏమైందనంటే చర్చికి వెళ్ళట్లేదు కాబట్టి ఈమెకు అనారోగ్యం వచ్చింది, చర్చికి వెళ్ళట్లేదు కాబట్టి ఈయనకు అనారోగ్యం వచ్చింది, చర్చికి వెళ్ళట్లేదు కాబట్టి జాబ్ రాలేదు. ఈ మాటలు ప్రజలు చెప్పుకోవాలన్న ఆలోచనతో సంఘానికి వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళు ఆశీర్వదించబడట్లేదు అని దేవుని నామం అవమానపరచబడకూడదు, నేను ఎన్ని నిందలైనా పడతానని చెప్పి నువ్వు చర్చికి కూడా ఆగడానికి ట్రై చేస్తున్నావు అంటే వాడు నువ్వు కాదు ట్రై చేసేది. ఈ టెక్నాలజీ ఎవరు వాడుతున్నారు చెప్పండి? అపవాద్. ఎవరు వీడు చెప్పండి, పక్కవారికి షేకండి చెప్పండి. అపవాదేనండి. తేజో నక్షత్రం అనండి, లూసిఫర్ అనండి. ఎవరు? పక్క వాళ్ళు కాదు, లూసిఫర్. ఎవరంటే లూసిఫర్. అలాంటి మైండ్, దీన్ని ఏమంటారంటే ఎన్కౌంటర్ అంటారు దీన్ని. నీ ఆలోచనలతో ప్రభు మాట్లాడుతున్నాడు అంటే నువ్వు ఎంత ఆలోచన నీ లోతులో ఉన్నా కూడా ప్రభు నిన్ను చూస్తున్నాడు అని అంటే నిన్ను దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఒకసారి గుర్తుపట్టుకో. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏదైనా కదా, నీ యొక్క స్థితి ఏదైనా కూడా ప్రభువు నిన్ను చూస్తున్నాడు కనుకనే నీ హృదయంలో ఉన్న ఆలోచనలతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయంలో ఉన్న తలంపులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చర్చికి వచ్చి అనారోగ్యంతో ఉండేదానికంటే రాకపోకుండా ఉండి నేను దేవుని నామానికి మహిమకరంగా ఉండాలని నేను ఆశపడుతున్నా బ్రదర్, అందుకే చర్చికి వచ్చి అట్లా రావట్లేదు నేను అని అనుకుంటావేమో. అది సాతాను. అది ఎవరును? నేను వాడు ఎట్టుగా ఆపలేక ఇటుగా ఆపుతా ఉన్నాడు. వాడు ఇటు ఈ వేలో వచ్చాడు. కానీ ఈరోజు ఏమైందో తెలుసా, నీ జీవితంలో ఈ వేలో కూడా వాడు వర్ధిల్లలేడు. అది
గొప్పది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఎన్ని రకాలుగా వాడు ప్రయత్నిస్తున్నా కూడా నేను దేవుని మందిరానికి ఆపడానికి వానికి శక్తి సరిపోవట్లేదు. ఇది గొప్ప విషయం. ఆమేన్. ఎన్ని రకాలుగా ప్రయత్నించిన, ఎన్ని రకాలుగా వాడు చూసినా నేను ఆపలేకపోతున్నాడు వాడు కదా, నేను అడ్డుపరచలేకపోతున్నాడు వాడు. ఎంత గొప్ప విషయం. ప్రియ దేవుని పిల్లారా, నువ్వు సిగ్గుపడతానని బాధపడుతున్నావు, నీ పిల్లల వివాహం ఎలా చేయాలని బాధపడుతున్నావు, నీ కుటుంబంలో ఆ బిడ్డల యొక్క వివాహం ఎలా చేయాలా, నా వ్యాపారం, నా పని, దేవా నాకు దొరకట్లే, పని జరగట్లే, పని నడుస్తలే, నా కుటుంబంలో నా కుటుంబస్తులు నా మాట విని నడుచుకోవట్లే, మేము లాస్ అయిపోతున్నాం, అప్పుల పాలైపోతున్నాం, ఎలా వివాహం చేయాలా, నువ్వు బాధపడుతున్నావు, కన్నీరు గారుస్తున్నావు, ఏడుస్తున్నావు. ఇవన్నీ తలంపులు నీ జీవితంలోకి వస్తున్నాయి, ఇవన్నీ ఆలోచనలు నీ జీవితంలోకి వస్తున్నాయి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు. అంతే. ఆమేన్. హల్లెలూయా. నీ భారము ఆ యెహోవా మీద. ఎలా నా జీవితంలో ముందుకు నేను ఎలా సాగాల, ఎలా నన్ను ముందుకు నేను వెళ్ళాలా, ఎలా నేను ముందుకు ప్రయాణించాలా అని ఆలోచన చేస్తున్నావేమో, అని తలంస్తున్నావేమో, అని ఏడుస్తున్నావేమో, వివాహాల కొరకు చింతిస్తున్నావేమో, సంబంధాల కొరకు చింతిస్తున్నావేమో. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ప్రైజ్ ద లార్డ్. ఏమంటా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు చేస్తున్న భక్తే నీకు ధైర్యం కలుగజేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ జీవితమును దేవుని హస్తంలో పెట్టిన నీ బ్రతుకును ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు. మారుస్తాడా? మార్చడా? నేను రాత్రికాల సమయంలో లైవ్లో ఉన్నారు. ఎవరైనా వాక్యం విన్నారా? వినలేరు. మరి మంచి శ్రేష్టమైన వాక్యాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు విన్నారు. లైవ్లో ఎంతమంది విన్నారు? మీకు అవసరం లేదు వాక్యం. అమ్మ, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, లైవ్లో విన్నారా? ఎవరు? లైవ్ అంటే ఇంట్లో దగ్గర ఫోన్లో. ఎంత మంచి వాక్యం మీరు మిస్ అయినారు. మీరు వింటే దీవించబడతారు, మీరు వింటే ఆశీర్వదించబడతారు. నేను రాత్రి చెప్పిన వాక్యం దేవునికి ఇచ్చిన ఆ పడవను దేవుడు ఆశీర్వదించి గొప్ప రాశిగా మార్చాడంటే. ఆమేన్. మరి నీవి అలాంటి మాటలు వినకపోతే ఎలాగొస్తుంది? సిద్ధపాటు కూడిలో కనీసం రాలేని పరిస్థితిలో ఉంటేనైనా లైవ్లో పాలు పంచుకోవడానికైనా ప్రయత్నం చేయి. లైవ్లోనైనా పాలు పంచుకో, లైవ్లోనైనా ఉండు. ప్రైజ్ ద లార్డ్. చెప్పగట్టిగా హల్లెలూయా. చెప్పగట్టిగా హల్లెలూయా. కదా, నువ్వు సిగ్గుపడుతున్నావేమో, నాకు జాబ్ రాకపోతే ఊరిలో సిగ్గు అయిపోతున్నది, గ్రామంలో సిగ్గు అయిపోతూ ఉన్నది, మందిరంలో సిగ్గు అయిపోతూ ఉన్నది. నాకు వ్యాపారంలో ముందు జరుపుకొచ్చాడు. వ్యాపారంలో నేను వరద లేకపోతే సిగ్గుపడుతూ ఉన్నా. దాంట్లో ప్రియా దేవుడు వింటున్నారా? చెప్పండి, రెండు చేతులు పైనకైతే ఒకసారి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సిగ్గుపడుతున్నావు. అయితే ఇవన్నీ చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు ఈరోజు. ఏ వాగ్దానం అని అంటే, నేను ఆరాధన చేస్తుంటుండగా దేవుడు ఒక మాట నాకు వినిపింపజేశాడు. ఆ మాట టమాటా కాదు, దేవుని మాట. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది దేవుని యొక్క మాట, అది శ్రేష్టమైన దేవుని యొక్క మాట. ఈ మాట ఈరోజు నీ జీవితమునకు ఆశీర్వదకరంగా ప్రభు మారుస్తాడు. చెప్పు గట్టిగా ఆమేన్. కదా, నువ్వు సిగ్గుపడతానేమో, నా జీవితం దిగజారిపోతుందేమో, ఇంకా అయిపోయిందేమో అనుకుంటున్న నీ బ్రతుకుతో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకుతో, నీ జీవితంతో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చేస్తాడు. ఆమేన్. చదువుదామా? ఆ మాట చదువుదామా ఒకసారి ప్రియులారా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. చెప్పండి, చదవండి. నా జనులు ఒకటే మాట, నా జనులు ఇక ఎన్నడును సిగ్గునందరు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుత్వ ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మీరు ఇక్కడ ఉన్నారా? మీరందరు ఉన్నారా? మరి చప్పట్లు ఎందుకు కొట్టారు? మీలో కొంతమంది వాక్యం దొరకలేదు. ప్రైజ్, సారీ, క్షమించండి. మీరు దాంట్లో ఈత కొడుతున్నారు. ఓకే, 2వ అధ్యాయము 26వ వచనం ఏమంట? నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు. ప్రైజ్ ద లార్డ్.
అది కొత్త నిబంధనలు ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది. అదే ప్రైజ్ ది లార్డ్. మరి వెతకాలి, వాళ్ళు కొత్త నిబంధనలు దొరుకుతుంది అది కదా. ఇప్పుడు ఆ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే చెప్పండి, దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే చెప్పండి. దేవుని యొక్క వాగ్దానం ఏంటి? ఈరోజు ఈ ఉదయకాల సమయంలో లైవ్లో వింటున్న వారు కూడా దేవుని వాగ్దానం ఏంటంటే, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరు. ఆమెన్. నమ్ముతున్నావా? నమ్ముతావా? నమ్మవా? పక్క వాళ్ళ షేకండి చెప్పు, నువ్వు సిగ్గుపడవు ఇంకా అని చెప్పు. నువ్వు సిగ్గుపడవు ఇంకా అని చెప్పు. ఆమెన్. హల్లెలూయా. ఇది నీ జీవితానికి వాగ్దానం. అంటే గర్భఫలం లేక సిగ్గుపడుతున్నావేమో, లేక ఆశీర్వాదం లేక సిగ్గుపడుతున్నావేమో, నీ జీవితము ఆశీర్వదింపబడతలేదు అనుకుంటున్నావేమో, అనారోగ్యముతో హింసించబడతా ఉన్నావేమో, మనుషుల ఎదుట నిందింపబడుతున్నావేమో. దేవుని యొక్క వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో, నా జనులు ఇక ఎన్నడూను కూడా సిగ్గునొందరు అంటే దేవుడు నీ జీవితమును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడిన మాట ఈరోజు ఇక్కడ ఎంతమంది అయితే కూడి వచ్చారో ఆ అందరికీ కూడా లైవ్లో నువ్వు వింటున్న నీ జీవితంలో కూడా, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గుపడరు, వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆ సిగ్గును దేవుడు తొలగించబోతున్నాడు. ఆ సిగ్గు వారి యొక్క ముఖములో కప్పకుండా ఆనందమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. భారభరితమైన వస్త్రములకు ప్రతిగా ఆ దేవాది దేవుడు స్తుతి వస్త్రములను నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. గడిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఏ వస్త్రములకు ప్రతిగా? భారభరితమైన వస్త్రములకు ప్రతిగా ఆ దేవాదేవుడు ఏ వస్త్రములు ఇవ్వబోతున్నాడు? స్తుతి వస్త్రం. నువ్వు స్తుతించడానికి దేవుడు నీ జీవితమును ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. నువ్వు నమ్మితే కార్యాలు చూస్తావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ కొరకే, ఈ మాట నీ కొరకే. నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు నేను చెప్పాను, ఎన్కౌంటర్ జరిగింది కదా. ఆ మైండ్, ఆ మనస్సు, ఆ ఆలోచనలు ఎవరైతే పెట్టుకొని వచ్చారో వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన ప్రజవే కాదా చెప్పు? నీకు నమ్మకం ఉందా? నేను ఆయన బిడ్డనని నమ్మకం ఉందా లేదా? నేను ఆయన బిడ్డనని నమ్మకం ఉందా? ఆయన ప్రజవని నమ్మకం ఉందా? ఆయన జనులని నమ్మకం ఉందా? నువ్వు ఆయన ప్రజవా కాదా? ఆయన జనులా కాదా? చెప్పండి. ఎవరి జనులు నువ్వు? పరజనులా? ఆయన జనులు, దేవుని జనులు, నిబంధన ఆ జనులం. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరమంట? నిబంధన చేసుకున్నాం. మనం ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన మేపేడి గొర్రెలమై ఉన్నాం. ఎవరు మేపుతున్నారు మనకి? ఆయన మేపుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆయన మేపే గొర్రెలముగా మనం ఉంటే ఆయన ఎక్కడికి తీసుకువెళ్తాడంట? పచ్చిక గల చోట్ల పరుండజేసితివే, జీవ జలములు పచ్చిక గల చోట్ల పరుండజేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే, నా ప్రాణమునకు సేదనిచ్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే, నా ప్రాణమునకు సేదనిచ్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. చప్పట్లు కొడుతూ ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన ఆమేన్. ఆమేన్. చెప్పండి. ఎక్కడ తీసుకెళ్తాడంట దేవుడు? మనం ఎవరమంట? మనము ఆయన మేపేడి గొర్రెలం. ఎవరు మేపుతున్నారు నీకు? చెప్పండి. ఎవరు మేపుతున్నారంట? అందుకే ఆ దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడంట? పచ్చిక గల చోటు, పచ్చిక ఉన్న స్థలంలోనికి, అంటే మంచి ఆహారం ఉన్న స్థలంలోనికి.
అంటే ఉదయకాలం సమయంలో నువ్వు దూరం నుంచి వచ్చావు కదా, 8 గంటలకు ఆరాధన, నిద్ర లేచి సండే, రేపు సండే అంటే మనం సాటర్డే ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం, లేట్ పడుకుంటాం కదా, లేట్ పడుకొని లేట్ లేవడానికి ఆశపడతాం. కానీ నీవు ఉదయకాలం 8 గంటలకు ఆరాధన అని, నీకు పిల్లలు ఉన్నారు, లేట్ వచ్చినా కూడా నువ్వు దేని కొరకు వచ్చావు, ఆరాధన కొరకు సిద్ధపడి వచ్చావు. అంటే ఎవరు నేను తీసుకొచ్చారు ఇక్కడికి చెప్పండి, ఎవరు దీన్ని తీసుకొచ్చారు కదా. నువ్వు బైక్ పైన వచ్చావు, కారులో వచ్చావు, ఆటోలో వచ్చావు, గ్రామం నుంచి వచ్చావు, దూరం నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, వేరే ప్రాంతం నుంచి వచ్చావు, ప్రభు మందిరానికి వచ్చావు. నీ అంతలో నువ్వే వచ్చావా? నీకు కాళ్ళు పడతాయా మందిరానికి రావడానికి? నీకు నిద్రలో నుంచి మేలుకుంటావా? ఏం పోదాం, చిన్నపిల్లలు ఉన్నారులే, ఏం వెళ్దాం అంత దూరం, ఇక్కడే పక్కకున్న మందిరాన్ని చూసుకుంటూ పోలే. ప్రైజ్ ద లార్డ్. వస్తాయి రావా ఆలోచన? చెప్పండి, వస్తాయి రావా? 8 గంటలకు పోయి ఏం చేద్దాం, 11 గంటలకు స్టార్ట్ అయ్యి మందిరానికి వెళ్దాం, వస్తాయా రేవా ఆలోచనలు? అంటే ఇక్కడికి ఎవరు తీసుకొచ్చాడు నిన్ను ఆయన మేపుతాడు కనుక, ఆయన మేపే గొర్రెలుగా మీరు ఉన్నారు కనుక, ఆయన వాక్యమున్న స్థలంలోనికి మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. గడిగే చప్పులు కొడుతూ ప్రభు ఎక్కడ తీసుకొని వచ్చాడయ్యా? ఎక్కడ తీసుకొచ్చాడు? పచ్చిక. ఇది కేవలం స్వస్థత నిలయం కాదు కదా, ఇది కేవలం నీకు ఆశీర్వాదంలో తీసుకొచ్చేది కాదు, ఇది నీకు మారు మనసు కలుగజేసేది, రక్షణ మార్గంలో నడిపించేది. ప్రైజ్ ద లార్డ్. మనం సాక్ష్యం విన్నాం, 2 సాక్ష్యాలు మనం విన్నాం. కాలు ఇరిగిన సంఘానికి వచ్చారు, మార్గ మధ్యలో కాలు ఇరిగిపోయినా కూడా సంఘానికి వచ్చారు, హాస్పిటల్లో ఉన్న సంఘానికి వచ్చారు. దేవుడు వారి కుటుంబంలో మద్యపానం నుండి తన భర్తను త్రాగుల నుంచి విడుదల ఇచ్చి రక్షణలోనికి నడిపించాడు. గడిగే చప్పుడు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. అంత మాత్రమే కాదు, సంఘానికి స్వస్థ కొరకు వచ్చాడు, ఆరోగ్యం కొరకు వచ్చాడు, బలం కొరకు వచ్చాడు, స్వస్థత ఆశపడి వచ్చాడు. కానీ దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడు? చెడు వ్యసనం బీడీల నుంచి విడిచిపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. త్రాగుల నుండి విడిచిపెట్టాడు. ఆమేన్. ఏముంది ఇక్కడ? పచ్చిక. ఏముంది ఇక్కడ? ఇది ఎండిన గడ్డి కాదు, నీవు మేయడానికి మంచి ఆహారం దొరుకు స్థలంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. నీవు నడుస్తలే, ఎవరు నడిపించారు? ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? ఆయన నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. గడిగే చాపులు కొడుతూ ప్రభుత్వం. నీకు అంత లేదు, నువ్వు వచ్చేంత పరిస్థితి ఏం లేదు ఇక్కడికి. నువ్వు వచ్చేంత పరిస్థితి, నువ్వు వచ్చేంత పెద్ద మందిరం ఏం కాదు ఇది, నువ్వు వచ్చేంత పెద్ద సంఘం ఏం కాదు ఇది కదా. నీ ఆలోచనలే అయ్యా, వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. నువ్వు వచ్చేంత పెద్ద మందిరం, పెద్ద ఈ యొక్క పరిచర్య ఏం కాదు ఇది. నువ్వు వచ్చేంత పెద్ద దైవజనుడు ఏం కాదు ఇక్కడ. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినది ఏది ఇక్కడ కనబడదు, నువ్వు ఆలోచన చేసేది ఏది ఇక్కడ కనబడదు. ప్రైజ్ ద లార్డ్. ప్రజల్లో కనబడం, ప్రజల్లో నిలబడలేం కదా. ఎక్కడికి వెళ్ళినా తృణీకారం పొందుకునే స్థలంలో మనం ఉన్నాం. ఈ పరిచర్య కూడా, నేను కూడా పట్టించుకోలేని స్థితి. మీలో ఎవరికైనా వెళ్ళి ఎక్కడికి వెళ్తారు పరిచర్యకని అంటే, నా పేరు చెప్పి చూడండి, ఆ పిల్లడు అని అంటారు. మీరు చూడండి, కావలిస్తే మీరు చూడండి, ఆ ఇంటి మీద షెడ్ వేసుకున్నాడు చూడ, ఆయన ఆ పిల్లగాడ అని అంటారు. మీరు చూడండి, ఒకసారి మీరు ఎప్పుడైనా చెప్పి చూడండి. అక్కడికి వెళ్తారా మీరు అంటే వారు ఆ పలకరింపులోనే కరివేపాకులాగా తీసి పడేస్తారు, తెలుసా మీకు? మరి అలాంటి పరిస్థితిలో నువ్వెలా వచ్చావు? మనం పొగడే స్థలాలకు కదా మనం వెళ్ళేది. ప్రైజ్ ద లార్డ్. ఏ దైవజను గురించి అయితే గొప్ప చెప్తూ ఉంటారో అక్కడ కదా మనం వెళ్ళేది, అక్కడ కదా మనం వెళ్ళాల్సింది, అక్కడ కదా మనం ఉండాల్సింది. మనం గొప్ప సంఘంలో, గొప్ప స్థలంలో, క్రౌడ్ ఎక్కువ స్థలంలో, పేరు ప్రఖ్యాతలు కలిగిన స్థలంలో వెళ్ళాలి కదా మనము. అయ్యా, ఎందుకు వెళ్ళట్లేము? ఇక్కడ ఎందుకు దేవుడు నిన్ను నడిపించాడు అంటే, ఆయన నీ కాపరి కనుక నేను నడిపించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పచ్చిక గల స్థలం కనుక నడిపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా వినండి, ఎందుకు తెలుసా? ఊరికే కొంతమంది దైవజనులు ఫోన్ చేస్తున్నారని వెళ్తారంట. వారు హాజరు వేసుకోవడానికి, ప్రజెంట్ వేసుకోవడానికి వెళ్తారంట సంఘానికి. ఉన్నాం సార్, వచ్చాం, మేము ఈ ఆదివారం వచ్చాం, బర్త్డేకి మీరు రావాలి. ప్రైజ్ ద లార్డ్. కేవలం కనిపించి వెళ్ళడానికే.
నేను అడిగాను, బ్రదర్ చర్చికి రావట్లేదు, ఫోన్ చేశారు బ్రదర్, ఒకసారి మా సంఘంలో కనిపించొద్దామని, ఒకసారి ముఖం చూపెట్టొద్దామని. ఎదుగుదల లేదు, ఏది లేదు. చూడండి, అలాంటి పరిస్థితులలో ఇక్కడ రావడానికి నీకు మనసు ఎట్లా వస్తుంది చెప్పండి? నీ మనిషిగా నీకు మనసు వస్తుందా? నీ మనిషిగా మనసు వస్తుందా? ఈరోజు గేట్కి తాళం వేస్తే నువ్వేమనుకున్నావు? నీది ఒక్కదు కదా, నువ్వేనా పాస్టర్? ఎన్ని లేవు ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ గేట్ తాళం వేస్తే కూడా అక్కడ ఆగి రావడానికి గల కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. గడిగా చప్పట్లు కొడుతూ ప్రార్థిస్తాను. నీ మనస్సు రావడానికి ఇష్టపడుతుందా? మీ స్థానంలో నేను ఉంటే నేను అనుకుంటా, మీ స్థానంలో నేను ఉంటే నేను ఇంటికి వెళ్ళిపోయేవాడిని, నేను వేరే చర్చ్కి వెళ్ళిపోయేవాడిని అని నేను అనుకుంటున్నా. మీ స్థానంలో నేను ఉంటే వేరే చర్చ్కి వెళ్ళిపోయేవాడిని. గేట్కి తాళం వేస్తున్నాడు, నేను ఒకరి పాస్టర్, అవును లేట్ అయింది, బస్ దొరకలేదు, ఇప్పుడు ఏం చేయమంటారు? అవును పిల్లలు ఏడ్చారు, ఇప్పుడు ఏం చేయమంటాడు? మా పరిస్థితులు ఆయనకు ఉంటాయా? ఆయన పొద్దున్న లేస్తాడు, మైక్ పట్టుకుంటాడు, వాక్యం చెప్తాడు. మా పరిస్థితులు ఆయనకి ఎక్కడివి? ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? మా పరిస్థితులు గుర్తెరిగి మాట్లాడాలా, మా స్థితిగతులు తెలుసుకొని మాట్లాడాలా. మేము ఎంత దూరం నుంచి వస్తున్నాం, బస్సులు దొరుకుతాయి ఆ టైంకి, మేము 4 గంటలకు లేచి టిఫిన్ కూడా చేయకుండా అంత దూరం నుంచి ప్రయాణం చేసి వస్తే ఇక్కడ గేట్ తాళం వేస్తాడా అని నేను అనుకునేవాడిని. మీరు అనుకోలేరు కాబట్టి మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. మీరు నాకంటే గొప్పవారు. నేను అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నాకు అంత మంచి మైండ్ లేదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నేను అనుకుంటున్నా, మీరు అనుకున్నారు, నేను అట్లా అనుకుంటానేమో, మీ స్థానంలో నేను ఉంటే ఏం చేస్తావాడు? ప్రైజ్ ది లార్డ్. అవును, పిల్లలు ఉంటారు, కనీసం చూడాలి కదా, కొంచెమైనా చూడాలి కదా. ఒకసారి హెచ్చరిక చేసానే వేయాలా, నెక్స్ట్ టైం సిద్ధపడతాం. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా బ్రదర్? కానీ ఏం చెప్పకుండా తాళం వేసాడేంటి? ఏం చెప్పకుండా ఇలా చేశాడేంటి? ప్రైజ్ ది లార్డ్. అయ్యా, ఇంటికి వెళ్ళిపోలేవే కదా, నువ్వు ఇంటికి వెళ్ళిపోకుండా ఆ గేట్ తీసేంత వరకు అక్కడ నిలబడి వచ్చావు చూడు, అక్కడ నీ బ్లెస్సింగ్స్ దాగి ఉన్నాయి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంటికి వెళ్ళకుండా నువ్వు పైనకి వచ్చావు, నువ్వు నొచ్చుకోలేదు. వేరే మస్తు సంఘాలనే ఈయన ఒక్కడే ఉన్నాడా? ఏ టైంకి వెళ్ళినా నన్ను రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, పిలిచేవారు ఉన్నారు, పక్కన కూర్చోబెట్టే వాళ్ళు ఉన్నారు. లేరంటారా? రండి 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 అంటే నేను పోను, కానీ ఈయనేమో వద్దంటేనేమో నేను వెళ్తున్నానంటే ఇదేం సమస్య? ప్రైజ్ ది లార్డ్. రమ్మంటేనేమో రావాలనిపిస్తలేదు, వద్దంటేనేమో ఇక్కడికి ఎందుకు వస్తున్నా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా ప్రియులారా? మీరు ఆయన మేపే గొర్రెలై ఉన్నారు కనుక వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మేపుతూ ఎక్కడ తీసుకొచ్చాడంటే పచ్చిక గల చోట్లోనికి తీసుకొచ్చాడు, వాక్యమున్న స్థలంలోనికి తీసుకొచ్చాడు, దేవుని అభిషేకమున్న స్థలంలోనికి తీసుకొచ్చాడు. ఆయన అనాయింటింగ్, ఆయన సన్నిధి ఇక్కడ ఫ్లో అవుతున్న చూడు, అక్కడ దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. చెప్పండి, 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన నీకు మేపుతూ ఉన్నాడు కనుక, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు కనుక ఆ ప్రభు అన్నాడు, నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరంతే. నీ భర్త విడిచిపెట్టావు, లేక నీ భర్త అనవసరంగా మాట్లాడు, నీ భార్య నీ సిగ్గు అనే నీకు వచ్చి కప్పబడుతూ ఉంది. ఈ సిగ్గు మొహం చూపించుకోవట్లేదేమో, నీ కుమార్తె చేసిన పనికి, లేక నీ కుమారుడు చేసిన పనికి, నీ కుటుంబంలో కొన్ని పరిస్థితులను బట్టి సిగ్గు అనేది నీకు వచ్చిపడి నువ్వు ముందుకు సాగుతలేవేమో, నువ్వు తలెత్తుకోలేకపోతున్నావేమో. బ్రదర్ వింటున్నారా? దేవుని వాక్యం చెప్తున్నాడు, నా జనులు ఎప్పటికీ కూడా సిగ్గునొందరు అంతే. ఆమేన్. నమ్ముతున్నావా? నువ్వేం చేయబడవంట? సిగ్గుపడవు. నువ్వు చదువు పాడైపోయి, నువ్వు జాబ్ దొరకలేని స్థితిలో, తునికరింపబడే స్థితిలో, మనుషుల దగ్గర వెలివేయబడిన స్థితిలో, ఒకవేళ నీ జీవితం ఉండి అవమానించబడి లేక వెలివేయబడి ఎలాంటి స్థితిలో నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని ఉన్నా, హేళన చేస్తూ ఉన్నా, నిన్ను తృణీకరిస్తున్నా, నువ్వు బాధను అనుభవిస్తున్నావు, నువ్వు కన్నీరు గారుస్తున్నావు, వాటిని బట్టి, వారి మాటలను బట్టి ఆ ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఇక నువ్వు ఎప్పుడు సిగ్గునొందవు, నువ్వు ఎప్పుడు సిగ్గునొందవు. అక్కడ దేవుని యొక్క మాట మనం చదువుదాం ప్రియులారా. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం.
జఫన్య గ్రంథము 3వ అధ్యాయము 19. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. చూడండి, కుంటుచు నడుచు వారిని నేను చెదరగొట్టబడి వారిని సమకూర్చేదను. చెదరగొట్టబడే వారిని ఏం చేస్తాడంట? చెదిరిపోయిన వారిని ఏం చేస్తాడంట? ఈ కాలం అంచె దినాల్లో ప్రభు, ఇది యెరూషలేము గురించిన ప్రవచనం, వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ కొరకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. నువ్వు చెదిరిపోయినావా? ఆర్థికంగా చెదిరిపోయినావా? ఆర్థికంగా నీ జీవితము అడుగంటిపోయిందా? దేవుని వాక్యం ఏమన్నాడంటే, చెదిరిపోయిన వారిని ఏం చేస్తాడంట? సమకూరుస్తా. నీ భర్తను, నీ భార్య భర్తలను దేవుడు సమకూర్చి నడిపించి ఐక్యత, ఏకత్వం, ఏక మనసుతో దేవుడు కట్టబోతున్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ భర్తను, నీ జీవితంలో, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. ఇక్కడికి ప్రభువే నేను నడిపించాడు. ఆమేన్. సిగ్గుపడవు. ఇంకా గర్భఫలం లేదా? ఇంకా ఏమీ లేదా? ఇంకా వివాహం కాలేదా? ఇంకా నీ భర్త రాలేదా? ఇంకా విడిచిపెట్టిపోయినాడా? అయ్యా, ఏలన్నా పొందుకున్నావేమో, తృణీకరింపబడుతున్నావేమో, ఇంకా రిజల్ట్ రాలేదా నీకు? ప్రభు అన్నాడు, నా జనులు ఇంకా సిగ్గు నొందరు. చెదిరిపోయిన వారందరినీ నేను సమకూర్చబోతున్నా. చెదిరిపోయిన నీ జీవితంలో నేను సమకూర్చబోతున్నా. బ్రదర్ వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను బట్టి హేళన చేయబడుతూ తృణీకరించబడుతున్న నీ పరిస్థితిని బట్టి దేవునితో మాట్లాడుతుంటున్నాడు. సమకూరుస్తా. ఏం చేస్తారంట? సమకూర్పు, రెస్టారేషన్. దేవుడు సమకూర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కోల్పోయినదంతా మరలా దేవుడు ఇవ్వబోతున్నాడు. కోల్పోయినదంతా, చెదరగొట్టబడినదంతా, నాశనమైనదంతా దేవుడు సమకూర్చబోతున్నాడు. ఆరోగ్యం కోల్పోయినావేమో, బలమును కోల్పోయినావేమో, శక్తిని కోల్పోయినావేమో, పేరును కోల్పోయినావేమో, ప్రఖ్యాతిని కోల్పోయినావేమో, దీవెన కోల్పోయినావేమో, ఆశీర్వాదం కోల్పోయినావేమో, వాటన్నింటినీ దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? సమకూర్చబోతున్నాడు. ఏం చేయబోతున్నాడు? నువ్వు రాసుకొని వీటి గురించి ప్రార్థన చేస్తే రిజల్ట్ రాకపోతే నన్నే వచ్చి అడుగు, దేవుని కూడా కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు రిజల్ట్ పొందుతావు ఖచ్చితంగా. నువ్వు అడిగి ఈ విషయాలు ఈరోజు సమకూర్పు నీ జీవితంలో జరగబోతున్నది. ఆమేన్. ఏం జరగబోతున్నది? సమకూర్పు, రెస్టోర్ ప్రభు చేయబోతున్నాడు నీ జీవితంలో. మరలా నేను దేవుడు సమకూర్చబోతున్నాడు. మరలా ఒకటిగా చేయబోతున్నాడు. మరలా ఆశీర్వదించబోతున్నాడు. మరలా దీవించబోతున్నాడు. మరలా కలుసుకట్టుగా నిలబెట్టబోతున్నాడు. మరలా మీ కుటుంబాలను కలపబోతున్నాడు. దూరమైన మీ యొక్క బంధాలను దేవుడు మరలా కట్టబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విన్నారా? దూరమైన మీ బంధాలను ఏం చేయబోతున్నాడు? కట్టబోతున్నాడు. దేవుడు కడతాడు. అక్కడేమంట? సమకూర్చేదను, చెదరగొట్టబడిన వారందరినీ సమకూర్చేదను. ఏ దేశంలో వారు అవమానము నొందిరో. చూడండి, ఎక్కడెక్కడైతే వారు అవమానము నొందారో, నా ప్రజలు ఎక్కడెక్కడైతే అవమానం తలంచారో, ఎక్కడెక్కడైతే అవమానించబడ్డారో, తృణీకరించబడ్డారో, ఎక్కడెక్కడైతే తృణీకరించబడ్డారో, ఏ దేశంలో, ఏ పట్టణంలో, ఏ గ్రామంలో నా ప్రజలు, నా జనులు తృణీకరించబడ్డారో, అవమానం చేత నింపబడ్డారో, సిగ్గు వారి ముఖంలో కప్పిందో, అక్కడ నేనేం చేయబోతున్నాను వారికంటే? నేను మంచి పేరును, ఖ్యాతిని, మంచి పేరును నేను వారికి ఇవ్వబోతున్నా. గడికి చప్పలు కొడుతూ ప్రబలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. నమ్మితే గడి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నేను చాలా సందర్భాల్లో, బ్రదర్ నన్ను ఓడిన చోట దేవుడు నిలబెడతాడంట అని అంటే నేను చాలామంది తిడతా. ఇది నీకు అవసరం లేదా అని చెప్తా. నిజంగా తిడతా కూడా, ఇప్పటికి కూడా. కానీ ఈరోజు ఆ టైం ఏంటో తెలుసా? నీ ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ ప్రభు ఏం చేయబోతున్నాడంట? ఖ్యాతిని, మంచి పేరును నీకేం చేయబోతున్నాడంట? కలుగజేయబోతున్నాడు. దేవుడు ఇవ్వబోతున్నాడు. నా జనులు ఇక ఎన్నడూను. ఆమేన్. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూను. ఇన్ని రోజులు సిగ్గుపడ్డావు, ఇన్ని రోజులు తృణీకరించబడ్డావు,
ఇన్ని రోజులు అవమానం తలంచుకున్నాం, ఇన్ని రోజులు వెలివేశారు. బ్రదర్ వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ఈరోజు అది కాదు. ఈరోజు మార్పు జరుగుతుంది, సమకూర్పు జరుగుతుంది, రెస్టారేషన్ జరుగుతూ ఉన్నది. ఈరోజు దేవుడు కట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ పరిస్థితిని, నీ జాబ్ని, నీ వ్యాపారమును, ప్రతిదీ దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు. కనుక చపలు కొడుతూ లో రభ శకతుల రభ యేసు క్రీస్తు నామములో నేను రెస్టారేషన్ ప్రకటిస్తున్నాను. ఈ సంఘంలో వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో జీవితములు రెస్టోర్ జరుగునుగాక, రెస్టరేషన్ జరుగునుగాక, సమకూర్పు జరుగునుగాక, కట్టబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక, బలపరచబడుదురుగాక, ఆరోగ్యం పొందుకుందురుగాక. యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్న బిడ్డలు ఫలించుదురుగాక, అభివృద్ధి పొందుదురుగాక. ఈ బేతెల్ అపోస్తలిక్ మిషన్ జైరాబాద్ పరిచర్య దీవించబడునుగాక, రెస్టోర్ చేయబడునుగాక, అభిషేకింపబడునుగాక, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. గడిగా చపలు కొడుతూ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ అనాయింటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరెత్, ఇన్ జీసస్ నేమ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ నీ వ్యాపారంను రెస్టోరేషన్ ప్రకటిస్తున్నా, నీ జాబ్ను రెస్టోరేషన్ ప్రకటిస్తున్నా, నీ ఆరోగ్యమును రెస్టోరేషన్ ప్రకటిస్తున్నా. యేసు క్రీస్తు నామములో ప్రకటిస్తున్నా ఇప్పుడే, ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. నీ జీవితమును రెస్టోరేషన్ ప్రకటిస్తున్నా. సమకూర్పు జరుగునుగాక, సమకూర్పు జరుగునుగాక. లైవ్లో ఉంటున్న నీ జీవితంలో రెస్టోరేషన్ ప్రకటిస్తున్నా. రెస్టోరేషన్ యేసు నామములో సమకూర్పు, ఆరోగ్యం మరల వచ్చునుగాక, బలం మరల వచ్చునుగాక, ఆశీర్వాదం మరల వచ్చునుగాక, దీవెన మరల వచ్చునుగాక, ఘనత మరల వచ్చునుగాక, పేరు మరల వచ్చునుగాక, ఖ్యాతి మరల వచ్చునుగాక. యేసు నామములో మంచి వివాహ సంబంధాలు వచ్చునుగాక. సెటిల్మెంట్ ప్రకటిస్తున్నాయి ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. హల్లెలూయా. గడికి చెప్పు ఆమేన్. హల్లెలూయా. చెప్పు గడిగా హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తాడు. ఇది నిజంగా రెస్టారేషన్, ఆమేన్. ఇదేంటి చెప్పండి, ఇదేంటి నిజముగానే రెస్టారేషన్. నీ జీవితంలో సమకూర్పును దేవుడు చేయబోతున్నాడు. ఏ దేశంలో వారు సిగ్గు నొందారో, ఏ దేశంలో వారు అవమానం నొందారో, ఏ దేశంలో వారు అవమానించబడ్డారో, ఎక్కడెక్కడ వారు నిందించబడ్డారో, ఎక్కడెక్కడ వారు అవమానించబడ్డారో, ఎక్కడెక్కడ వారు తృణీకరించబడ్డారో, అక్కడనంట నేను ఖ్యాతిని, మంచి పేరును నేను వారికి ఇవ్వబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. సమకూర్చబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. ఏం చేయబోతున్నాడంట? సమకూర్చబోతున్నాడు. ఇవి బలమైన మాటలు. నీ జీవితంలో నీ కట్లు, నీ బంధకాలన్నీ తెంపి ఆశీర్వాదంలోనికి దేవుడు ఇలా అక్కడ నుంచి పట్టుకొని వచ్చి నిలబెట్టాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను చూస్తున్నాను, ఆ దరిద్రం నుంచి తీసుకొని వచ్చి నిలబెట్టాడు అంతే. ప్రైజ్ ది లార్డ్. అక్కడ నుంచి తీసుకొని నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది రెస్టోరేషన్ అంతే, ఇది సమకూర్పు అంతే. అమ్మా మీరు వినట్లేరు, ఏమో ఆలోచన చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. గట్టికి చెప్పు హల్లెలూయా. మీరు వింటే దేవుడు కార్యం చేస్తాడు. ఈ మాటలన్నీ కోల్పోయినారు మీరు. ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలన్నీ వృధాగా పోయినట్ల, కానీ నువ్వు విన్నావు కదా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుగా. కుటుంబంలో ఒకరికైనా చేయండి, యేసునామములో ఒకరు చేస్తే అందరూ ఏం చేయబడతారు? బ్లెస్ అవుతారు. మరి ఇలాంటి మాటలు నేను మాట్లాడేదే రేరుగా, మీరు ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకోరు? పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు, మనం పట్టుకోవాలి వాటిని, మనం తీసుకోవాలి వాటిని. బ్రదర్ వింటున్నారా? మీరు రిసీవ్ చేసుకున్నారా? మీరు నమ్ముతున్నారా? ఏం చేస్తాడు దేవుడు? రెస్టోర్ చేస్తాడు. చెప్పండి, షేక్ అని చెప్పండి, అందరు చెప్పండి. రెస్టోర్ చేస్తాడని చెప్పండి. రెస్టోరేషన్ చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? సమకూర్పు చేస్తాడని చెప్పండి. ఆమేన్. అయ్యా ఏం చేస్తాడు చెప్పండి? మీకు ఏం చేస్తాడు దేవుడు? ఆరోగ్యాన్ని ఏం చేస్తాడు? నీకు సమకూరుస్తాడు. నీకేం చేస్తాడు? సమకూరుస్తాడు. దేవుడు సమకూరుస్తాడు. కోల్పోయినావా? ఏమైనా కోల్పోయినావా? అది సమకూర్చబడుతున్నది. హల్లెలూయా. ఆరోగ్యం కోల్పోయినా, బలము కోల్పోయినా, శక్తి కోల్పోయినా, ఆశీర్వాదం కోల్పోయినా, దీవెన కోల్పోయినా, అదంతా సమకూర్చబోతున్నాడు దేవుడు. అమ్మా దేవుడు సమకూర్చబోతున్నాడు. గడికి చెప్ప ఆమేన్. హల్లెలూయా. అన్న నాకు చెప్పలేదు, ఏళ్ళు పెట్టానంటే నీ భర్తకు చెప్పినామ్మ నేను. ప్రైజ్ ద లార్డ్. గడికి చప్పలు కొడితే ప్రభుత్వం. హల్లెలూయా. ఆయన చెప్తే
నీ భర్తకి చెప్తే ఎవరు చెప్పినట్లు? నీకు చెప్పినట్లే కదా. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు సమకూరుస్తాడు అంతే. చెప్పు గట్టిగా ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అంటే పెన్ను పడితే కూడా ఏం చేయబడుతుంది అంటే సౌండ్ వస్తుంది అనమాట. ఇక్కడ నీ మనసులో ఉన్న ప్రతి ఆలోచన దేవుడు వింటున్నాడు. అందుకే నాకు చెప్పలేడు అనే ఆలోచన పడితే నీ భర్తకు చెప్పాడని చెప్పాడు దేవుడు. గాడ్ బ్లెస్ యు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న విషయం, చిన్న అంటే దేవుడు నిన్ను ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు చూసావా? ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు చూడు. ఆ ప్రభు నీకు ఎంత శ్రద్ధ వహిస్తున్నాడు కదా. ఎంత శ్రద్ధ నీ పైన తీసుకున్నాడు. నిశ్చయముగా నీ అందు శ్రద్ధ నిలిపి ఉన్నాను అంటాడు ఆయన. ఆమేన్. ఏం నిలిపాడంట? శ్రద్ధ వహించాడు. నువ్వైనా కొన్ని పనులు శ్రద్ధ లేకుండా చేస్తావా లేదా? చాలామంది మన దగ్గర పనులు చేసేవాళ్ళు, పరిచర్యలో పనిచేసేవాళ్ళు ఇంత శ్రద్ధ ఉండదు. మైకులు ఎత్తేస్తారు, డ్యామేజ్ చేస్తారు. ఆ కీబోర్డ్ పెడితే ఎవరు ఎత్తేసారు, అది ఊగుతున్నది. అది మన దగ్గర అది గొప్ప ఆశీర్వాదం. ఎత్తేయడమే గొప్ప ఆశీర్వాదం. మైకులు వైర్లు ఇక్కడ వచ్చినప్పుడు తంతా ఉంటారు, మైకుల మీద తంతా ఉంటారు, వైర్లు ఊడిపోతూ ఉంటాయి. మరలా సోల్డరింగ్ చేయాలి దానికి. ఏం లేదు చెప్పండి, మనకు శ్రద్ధ లేదు. అయ్యా పిల్లల్ని ఎత్తుకొని కొంచెం ఆడించడానికి తలకు దెబ్బలు తాకిస్తూ ఉంటారు, కింద పడేస్తూ ఉంటారు. ఇక్కడ కొంచెం పిల్లలను చూసుకోవాలంటే వాళ్ళు పడుతూనే ఉంటారు. దేవుడికి స్తోత్రం. ఆ కింద పిల్లలను ఆడుతూ ఉన్నారు కానీ నా లోపల ప్రార్థన, దేవా వారిని చూసుకో తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లల్ని జర జాగ్రత్త చూసుకో, పిల్లల్ని జర పెట్టుకో, పిల్లల్ని జర కాపాడు, జర చూసుకో, నీ దృష్టి వారిపైన ఉంచండి అయ్యా కొంచెం అని అంటే వాళ్ళు తీసుకుపోతుంటేనే గోడలకు తలిగిస్తారు పిల్లలకు. ఇది శ్రద్ధ లేని పని. ఎప్పుడైనా ఈ స్ట్రేంజరు ఈ మానిటర్స్ కింద తీసుకెళ్ళమంటే ఈ గోడకు ఆ గోడకు తలిగించకుండా తీసుకెళ్తారు. మైక్ పెట్టమంటే మైకులు ఎత్తేస్తారు. బైక్కి స్టాండ్ వేయమంటే స్టాండ్ వేసేటప్పుడు పడేసినారు చాలాసార్లు. అవును. ఆ కారు వెనకాల ఇంకో కారు సరిగా పెట్టాలంటే కారు తీసుకొచ్చి ఆనిచ్చేస్తారు. ఇవి శ్రద్ధ లేని పనులు, ఇవన్నీ శ్రద్ధ లేని పనులు. డ్రైవింగ్ పైన శ్రద్ధ లేదు, ప్రార్థన దేంట్లో శ్రద్ధ లేదు. ప్రార్థన చేయమంటే కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు అటు ఇటు. కానీ దేవుడు నీ టైప్ కాదు. ఆయన కను రెప్ప కూడా నీ కొరకు వాల్చాడు ఆయన. ఒకసారి నువ్వు అంటావు కదా, ప్రభా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావు కదా, ఆయన కునుకడు నిద్రపోడు, నీ అందు ఆయన నిశ్చయముగా శ్రద్ధ నిలిపి ఉన్నాడు అంతే. ఆమేన్. ఒకసారి ఇప్పుడు పాడుతావు కదా, జాజీలో లాలిలో జోల ముత్యాల యేసునకు మురిపాల, అదే తొట్టెల్లో వేసినప్పుడు క్రిస్మస్కు ఏమేం పాటలు పాడుతున్నారు మీరు? లాలి లావి లాలి లమ్మ లాలిలా లాలి అని పాడారే బాలా యేసునకు. ఏమంటారు లాలి అని. మరి లాలి 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 ప్రభుకుట్లో ఊపితే ఆయన పడుకుంటే ఏమవుతుంది బతుకు? నీ జీవితం ఏమవుతుంది? అంటే అజ్ఞానంతో కూడిన పాటలు ఎందుకు పాడతారు నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి పడుకుంటే ఏంటి నీ పరిస్థితి? దేవుడికి మహిమ కలుగును గాక. ఆయనను పడుకోబెడదామని చూస్తున్నా నీవు, ఆయనను పడుకోబెడదామని చూస్తున్నా నీకెంత జ్ఞానం ఉన్నదో. నీకు మహాజ్ఞానివి నువ్వు సొలొమోను కంటే గొప్పవాడా? యేసుప్రభు ఇక్కడ ఉన్నాను కదా, ఆయన కంటే గొప్ప నువ్వు. అందుకే నువ్వు ఆయనను బండ పెడదామని చూస్తున్నావు. నీకు దండం పెడితే ఆయనను బండ పెట్టకు, మా జీవితంలో నాగమైతే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పోతే కానీ మాకెందుకు సమస్య? ఆయన కునుకడు నిద్రపోడు. నువ్వేమో కునికిపిద్దామని ట్రై చేస్తే ఆయన పడుకోడు కదా. మేమేమో నిత్యము ఆయన ప్రజలు ఆయన కొరకు ప్రభా న్యాయం తీర్చని అడుగుతూ ఉంటుంటే ఆయన ఎలా పడుకుంటాడు? ఆయన ప్రైజ్ ది లార్డ్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆ పడవలో రెస్ట్ తీసుకుంటేనే అల్లకల్లోలమైంది. సముద్రంలో ఏమొచ్చిందంట? తుఫానే రేగింది. శరీరధారిగా ఉన్నప్పుడు తుఫానే. ప్రైజ్ ది లార్డ్. చెప్పు గట్టిగా హల్లెలూయా. మనం నువ్వు పడుకోబెడదామని ట్రై చేయకు, ఆయనను లేపడానికి ట్రై చేయి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ ప్రార్థన వినుటకు ట్రై చేయి. నీ కేకలు ఆయన వినును గాక. నువ్వు లాలిజో కాదు, దావీదు కుమారుడా నన్ను దాటి పోవద్దు రాయన అని ప్రార్థించదువు గాక. అడిగే చప్పుడు కొడుతూ ప్రార్థన స్తుతించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పాటలు ఏంటియో, నీ ప్రార్థన ఏంటిదో. ఆమేన్. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. ఇది కదా నువ్వు చేయాల్సిన పాట, ఇది కదా నువ్వు పాడాల్సిన పాట. మరి నువ్వు పాట పాడి ఆ పాట పాడితే నీకేమొస్తుంది?
ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ప్రభు నీ స్తుతుల పైన ఆశ్రయుడై ఉన్నాడు. లాలిజో అంటే రాడు ఆయన, పడుకోడు ఆయన. స్తుతించు, దేవుని మహిమపరచు, దేవుని గణపరచు, దేవుని ఆరాధించు, దేవుని మహిమపరచు. బైబిల్లో చెప్తున్నాడు, ఆయన సన్నిధిలో కూర్చున్న వారు ఏం చేస్తున్నారంట? స్తోత్రము చేయిచుండిరి. ప్రతి ఆదివారం ఇంకెప్పుడు ముగిస్తాడు అనుకున్నావు, కానీ ఈరోజు ఏమనుకుంటా తెలుసా? ఇంకొంచెం చెప్తే బాగున్నాను అన్నది మీకు నిజంగా. ఎందుకు తెలుసా? ఇలాంటి మాటలు రావాలని ఆశపడుతున్నాం. బ్రదర్ వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా కొంచెం చెప్పాలా, ఇంకొంచెం ఇంతకుముందు చెప్పినట్టు చెప్పాలి అనుకున్నామేమో. ప్రతి ఆదివారం ఇప్పుడు టైం అయింది. కానీ ఈరోజు నువ్వు అనుకున్నా అనుకోకపోయినా యు ఆర్ బ్లెస్డ్ అంతే. ప్రైజ్ ద లార్డ్. చెప్పు, సెకండ్లీ చెప్పు, యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పు. నువ్వు ఆశీర్వదింపబడ్డావు అని చెప్పు. లైవ్లో ఉన్నవారు ఏం చేయబడ్డారు? ఆశీర్వదించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఆ మహిమ నువ్వు కూర్చున్న స్థలంలోనే కప్పబడింది అంతే. ఆయన అభిషేకం, ఆయన మేఘం, ఆ మహిమ, ఆ ప్రభు అక్కడ ప్రభావం ఉంచాడు అంతే. ప్రైజ్ ద లార్డ్. ఏమంట? మీరు ఎక్కడెక్కడ ఏ ఏ దేశంలో మీరు అవమానం నొందారో, ఏ ఏ స్థలంలో మీరు అవమానం నొందారో, ఏ ఏ స్థలంలో మీరు నిందించబడ్డారో, అవమానించబడ్డారో, అక్కడంతా కూడా ఏం చేస్తాడంటే దేవుడు, చదవండి ఆ మాట, చదవండి ఆ మాట. అయ్యా ఏం చేస్తాడు మీకు చెప్పండి? ఏం చేస్తాడు? ఏ ఏ దేశంలో అవమానము నొందిరో అక్కడ నెల నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలగజేసేది. ఆమేన్. అక్కడ ఎక్కడెక్కడైతే అవమానం పొందావో, ఎక్కడెక్కడైతే తృణీకరించబడ్డావో, ఎక్కడెక్కడైతే నిందించబడ్డావో, అవమానించబడ్డావో, అక్కడంతా కూడా దేవుడికి ఏం చేస్తాడంట? మంచి పేరును, ఖ్యాతిని. మంచి పేరును, ఖ్యాతిని. నీవు ఇదిగో పేరు పాడైపోయి గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. మరలా గ్రామానికి వెళ్ళాలంటే నీకు ఇబ్బంది పడుతూ ఉన్నావు. వెళ్ళాలా? ఏం వెళ్ళాలి? అక్కడ నా పేరు పాడైపోయింది, నా కుమార్తె ఇలా చేసి, నా కుమారుడు ఇలా చేసి, పేరు పాడైపోయింది, ఏం వెళ్దాం, ఎక్కడ వెళ్దాం అనుకున్నావేమో. ప్రభువు చెప్తా ఉన్నాడు, నీకు అక్కడ పేరు ప్రఖ్యాతిని ఇస్తా అంటున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు మంచి పేరును, ఖ్యాతిని నేను ఇస్తా నీకు, నేను కలుగజేస్తా నీకు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నమ్మి వచ్చావు, దేవుడు నమ్మి అడుగు వేసావు, దేవుడు రమ్మంటే నువ్వు వచ్చావు, దేవుడు నడిపిస్తే నువ్వు వచ్చావు కదా. ఆయన నమ్మావు, ఆయన మార్గంలో నువ్వు ఉన్నావు. ఎవరికి అప్పగించుకున్నావు? యేసయ్యకు. ఎవరికి ఇచ్చావు నీ జీవితం? ఆ యేసయ్య నీ జీవితాన్ని ఎందుకు వదిలిపెడతాడు? ఆయన నిన్ను ఎందుకు సిగ్గుపరుస్తాడు? నువ్వెందుకు అవమానం తలస్తావు? నువ్వెందుకు నిందలో నువ్వు దేవుడు అలాగే వదిలిపెడతాడు? ఆయన నువ్వు విడువను, ఎడబాయడు. నిబ్బరము కలిగి ఏం కలిగి ఉండాలా? ధైర్యంగా ఉండాలి. భయపడుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇప్పుడు కాదు మీకున్న భయమును దేవుడు ఏం చేస్తాడమ్మా? తొలగిస్తాడు. మరలా సాతానుగా అక్కడ తీసుకెళ్తాడేమో, మరలా ఇలాంటి ఆలోచనలు వస్తాయేమో అని భయపడతా ఉన్నావు. అయ్యా వింటున్నారా? ఎందుకమ్మా డిస్టర్బ్ చేస్తున్నావు? కూర్చోను. ప్రైజ్ ద లార్డ్. విన్నారమ్మా? భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. మీ సాక్ష్యం కొరకు వెయిటింగ్. ఇక్కడికి చప్పులు కొడుతూ ప్రారంభిద్దాం. 2 చేతులు పైన. ప్రైజ్ ద లార్డ్. ఆయనకు సాక్ష్యం చెప్పిద్దామనుకున్నాను, మానేసారు తాగడం. ఏం లేదు, పోయిన వారం చెప్పినాం కదా, వాక్యం చెప్తూ చెప్పాం. కానీ బాప్తిసం ఇచ్చినాక సాక్ష్యం చెప్పిద్దామని కూర్చోబెట్టిన, లేకపోతే చెప్పిస్తుండే. ఆయనకి ఏం జరగాలి చెప్పండి? అందరూ చెప్పండి, ఆమె చెప్పాలి. మీ పేరేమన్నారు? బాలరాజు కదా. ఓకే. యేసుక్రీస్తు నామములో బాలరాజు గారు రక్షణలోనికి వచ్చిన కాక ఇది జరగాలి. ఆమేన్. ఎక్కడికి రావాలా? రక్షణ మార్గంలోనికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమెన్ అని చెప్పారు. అన్న నా భర్త పేరు కూడా చెప్పి పెట్టవా? దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. నేను ఒకసారి ఆమెన్ చెప్తాను. మీ భర్తలు ఎవరైనా తాగుబోతుంటే చిన్న ప్రార్థన చేసుకోండి. నీవు సిగ్గుపడుతున్నావు కదా, అనేక ఏరియాలో నిన్ను ఏం చేస్తున్నావు, అవమానం పొందుతున్నావు కదా నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి. ఒక చిన్నగా ప్రభా ఆయన మార్చని ప్రార్థన చేసుకో. ఒక్క మాట గట్టిగా చెబుతాం. యేసు నామములో వారు చేసుకున్న మనవి వారి భర్తలు యేసు నామములో త్రాగు నుంచి మానుదురుగాక. ఆమెన్ చెప్పండి. వాళ్ళు తాగితే మీకేదో వైన్ షాప్ ఉన్నది, నాకు అంత లాస్ అయింది అన్నట్టు చెప్తున్నారు. ప్రైజ్. వాళ్ళు తాగడం ఆపేస్తే నాకు లాస్ అన్నట్టు చెప్తున్నారు మీరు. మీకు ఎవరికి లేదు కదా వైన్ షాప్ కలగకుండా అట్లాంటి.
ఒక ఆమెకు బ్యాప్టిజం ఇచ్చిన పొరపాటున నేను చెప్పానమ్మా, ఆల్రెడీ అన్నీ చెప్పేస్తా ఇచ్చేటప్పుడు. వాళ్ళ ఇంట్లో ఆనవాయితీగా సాంప్రదాయంగా వాళ్ళకు ఒక ఆస్తి వెంబడిస్తున్నది. ఏ ఆస్తి అది? కళ్ళు కాంపౌండ్ ఆస్తి. వాళ్ళ తాతల కాలం నాటి నుంచి కళ్ళు కాంపౌండ్ వెంటాడుతున్నది. ఇప్పుడు ఆమెకు బ్యాప్టిజం కావాలి, ఎట్లా ఇవ్వాలి చెప్పండి మీరు? విడిచిపెట్టుకోవాలి కదా. జక్కయ్య ఏం చేశాడు తెలుసా? అన్నీ వదిలిపెట్టుకొని వచ్చి మునిగాడు. గడిగి చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గునొందరు. అంతే. ఆయన ప్రజగా ఉన్నావా? ఆయన మేపే గొర్రెగాను ఉన్నావా? ఆయన నడిపిస్తున్నాడా? నిన్ను ప్రభువు ఏం చేస్తున్నాడంటే హెచ్చించబోతున్నాడు. నీకు మంచి పేరును ప్రభు ఇవ్వబోతున్నాడు, మంచి ఖ్యాతిని ప్రభు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడెక్కడ అవమానం పొందావో అక్కడ ప్రభు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. అక్కడ ప్రభు నేను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. అమ్మ వింటున్నారా? ఎక్కడ అవమానం పొందారు అక్కడ ఏం చేస్తాడు దేవుడు? నిలబెడతాడు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గు నొందరు. నా జనులు ఇక ఎన్నడూను సిగ్గు నొందరు. చూడండి ప్రియులారా, ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. అదే జెఫన్యా గ్రంథంలో కింద వచనంలో ఒక మాట మనం చదువుదాం. 20 చదవండి. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని ఏం చేసిన తర్వాత? సమకూర్చిన తర్వాత మిమ్మను నడిపించును. నిజముగా అయ్యా విను నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి విడిపిస్తాడంట? చెరలో నుండి. అయ్యా చెరలో ఉన్నావు, నీకు తెలుసో లేదు? అదేంటి చెప్పండి? చెర. నువ్వు ఏం చేయాలి? చెరలో నుండి బయటికి రావాలా? ప్రభు విడిపిస్తారన్నాడు. ప్రభు ఏం చేస్తారన్నాడు? విడిపిస్తాడు. ఆ చెరలో నుండి బయటికి వస్తే ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడంట? సమకూర్చాడు ఆల్రెడీ. ప్రైజ్ ద లార్డ్. చెర నుండి బయటికి తీసుకొచ్చి సమకూర్చిన తర్వాత, సమకూర్పు జరిగిన తర్వాత, రెస్టారేషన్ జరిగిన తర్వాత ఏం చేస్తాడంట? మంచి పేరును ఖ్యాతిని ఇస్తాడు. ఇది యెహోవా. నాది కాదు ఇది, ఇది నా మాట కాదు. ఇది ఎవరిదమ్మా? చెప్పండి, ఇది ఎవరిది వాక్కు? చేతులు ఇచ్చి చెప్పండి, యెహోవా వాక్కు అని చెప్పండి. యెహోవా వాక్కు. గడి చెప్పండి, వ్యాక్కు కాదు, వాక్కు. ప్రైజ్ ద లార్డ్. 2 చేతుల పైనకే చెప్తాం గడిగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా వాక్కు. ఇది దేవుని మాట. నిశ్చయంగా సమకూరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెస్టోర్ అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఇది దేవుని మాట, ఇది జీవం కలిగిన మాట. ఈ మాటలో శక్తి ఉన్నది. నా మాటలో కాదు, దేవుని మాటలో శక్తి ఉన్నది. ఈ మాట చెప్తుంటుండగా నీకు ఎన్ని కట్లు తెగుతున్నాయో నాకు తెలుసు. నేను చూస్తున్నది. ప్రైజ్ ద లార్డ్. నేను చూస్తున్నది. నువ్వు మరలా చెప్తున్నా, సమకూర్చబడబోతున్నావు. ఆమేన్. ఈ మాట చెప్పిన కొలదిగా నువ్వేం చేస్తున్నానంటే నీ శరీరంలో ఉన్న బంధకాలన్నీ ఊడుతున్నాయి. ఆ సెన్స్ నువ్వు చేస్తున్నావు, ఆ ప్రజెన్స్ నువ్వు అనుభవిస్తున్నావు. అది నువ్వు అనుభవిస్తున్నావు ఈ సమయంలో. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు చూడండి, ఇంత మంచి వర్తమానాలు, ఇంత మంచి ఆశీర్వాదం, ఇంత మంచి దీవెన, ఇంత మంచి ప్రాఫిటిక్ వర్డ్ని నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ భర్త లేక నీ భార్య అమ్మ ఏం చేస్తారు చెప్పాలా? కోల్పోయినా, మిస్ అయిపోయినా. మనకి చింత లేదు ఎందుకు? వాళ్ళ మార్పు గురించి, ప్రార్థన గురించి ఎందుకు? వాళ్ళ గురించి అసలు నీకు ఆలోచన ఎందుకు లేదు? ఈరోజు ఒక్క మాట వారి తరతరం నుండి వస్తున్న శాపము విరగొట్టేటట్లుగా. బ్రదర్ వింటున్నారా? ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి, ఏం చేస్తాడు చెప్పండి? విరగొడతాడు శాపం. ఒకటే మాట సమకూర్పులోనికి. నేను నిజంగా చెప్తున్నా, ఆ ఒక్క మాట ఎంత ఫ్లోటింగ్లో వస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకం. నేను ఈ వాయిస్లో నుంచి చెప్పింది కాదు, ఇది ఆయన వాయిస్లో నుంచి చెప్పేది ఉన్నది. ఇది ఆమేన్. అక్కడ నుండి వస్తుంది, డైరెక్ట్ నుంచి వాడుతుంది, అక్కడ నుండి, ఆ పరలోకం నుండి. అందుకే మీరు విడుదల పొందుకుంటున్నారు. నేను చెప్తే ఎవరికి విడుదల రాదు. అయ్యగారికి 4 వారాల నుంచి ప్రార్థన చేస్తే ఏం కాలేదంట. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి రెగ్యులర్గా వస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, అస్సలు జరగట్లేదు.
అసలు ఏం జరగట్లే. మరి ఏం చేస్తాం? మన దగ్గర ఎక్కడిది బలం? బలమంతా ఆయన, నా బలమంతా ఆయనే. ఆమేన్, హల్లెలూయా. ఆయన కదా ఇవ్వాల్సింది విడుదల. ఆయన చెప్తున్నాడు, నిశ్చయముగా నిన్ను సమకూర్చబోతున్నా. రెస్టోరేషన్ ప్రకటిస్తున్నాము. ఆమేన్. ఇది యెహోవా వాక్కు. ఎవరు వాక్కు అంట? కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి కోల్పోయినవన్నీ నాకు పాడదాం. బాధల నుండి పాడదాం. నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలి, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. చప్పట్లు కొడుతూ, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలి. చప్పట్లు కొడుతూ పాడు, చప్పట్లు కొడుతూ. నీ తోడే లేకుండా నుండాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులందరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు. చప్పట్లు కొడుతూ, ఒంటరి వాడే నేను నానులే భయపడకు, నీవే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతుల పైనకే చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ చెప్పు అందరం గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు నిజంగా గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ వారు ఎక్కడ? నీ ప్రజలు ఎక్కడ? నీ కుటుంబస్తులు ఎక్కడ? నీ బిడ్డలు ఎక్కడ? నీ తల్లిదండ్రులు ఎక్కడ? అనేక మంది ఇక్కడ వచ్చి రక్షించబడుతున్నారు, త్రాగు నుంచి విడుదల పొందుకుంటున్నారు. వారి కొరకైన భారం నీకున్నదా? కన్నీటి ప్రార్థన నీకున్నదా? ఒకవేళ వారి కొరకు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే వారు ఇక్కడ వచ్చి ఆరాధనలో గడిపేవారు, ఆరాధనలో ఉండేవారు. మరి నీకు బాధ్యత లేదు కనుకనే విడిచిపెట్టావు. శ్రేష్టమైన వాక్కును నీ వారికి వినిపించకుండా నీవే మూసేసావు. ఎక్కడైనా సరే వెళ్ళలే అని అనుకున్నావు కనుక ఈరోజు శ్రేష్టమైన మాటలు వారు వినకుండా ఆగిపోతూ ఉన్నారు. నీ నిర్లక్ష్యమే. నువ్వు మంచి బలమైన ఆహారం తింటున్నావు, నువ్వు బిర్యానీ తింటున్నావు, నీ ప్రజలు నీ వారు ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కడెక్కడ వెళ్తున్నారేమో. మరి నీకు బాధ్యత లేదు, నీ కుటుంబంపై నీకు బాధ్యత లేదు. నీకు బాధ్యత కలగాల, వారు నడిపించాల. ఒక్క మాట ఆ బంధకాల నుంచి విడిపిస్తుండే దేవుడు యేసునామములో. ఈరోజు అలాంటి ఆశీర్వాదం దేవుడు బయటికి తీసుకొస్తుంటుండగా నీ అందరు, నీ బిడ్డలు, నీ కుటుంబస్తులు ఇక్కడ కూర్చుంటే ఆ కట్లన్నీ తెంపబడేది. కన్నీరు కాల్చు, ప్రయాసపడు, దేవుని సన్నిధికి తీసుకొని రా. ఆ కన్నిటిలో వారు కొట్టుకొని వచ్చినట్టుగా ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చెప్పగడిగా హల్లెలూయా, చెప్పగడిగా హల్లెలూయా. అందరు చెప్తాం గట్టి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దావీదు భక్తుడు ఉన్నాడు. అయ్యా, ఆ దావీదు భక్తుడు అంట, ఆయన ఎవరిని రమ్మనలేదు, ఎవరిని రమ్మనకపోయినా రాజు దావీదా, దేవుడు నిశ్చయంగా నీకు తోడుగా ఉన్నాడని మేము నమ్మి నిన్ను వెంబడిస్తున్నామని చెప్పి ఆ దావీదును వెంబడించారు అందరూ. ఆ దావీదును వెంబడించేసి ముందుకు సాగి ప్రయాణం చేశారు. వారు సిక్లాగ్కి వచ్చారు. వారి పిల్లలను అక్కడ వదిలేసి వారు వేరే దగ్గరికి వెళ్ళిపోయినారు. అప్పుడు శత్రువులు వచ్చి ఈ దావీదుకు సంబంధించిన పరివారం అంతటిని, వారి పనివారిని అంతటిని కదా, ఇశ్రాయేలును అందరిని, దావీదుకు వెంబడించిన వారందరినీ ఒక్క డెక్క కూడా మిగలకుండా చెరపట్టుకొని వెళ్ళిపోయినారు. శత్రువులు చెరపట్టుకొని వెళ్ళిపోతే పిల్లరా వినండి, శత్రువులు చెరపట్టుకొని వెళ్ళిపోతే
ఇప్పుడు వచ్చి చూసేసరికి అక్కడ ఎవరు లేరు. అందరూ కృంగిపోయినారు, నేల కొరిగిపోయినారు. అయ్యో ప్రభు, నేను నమ్మి వస్తే మా జీవితం ఇలాగైందా? నేను నమ్మి అడుగులేస్తే, నేను నమ్మి బాప్తిసం తీసుకుంటే, నేను నమ్మి నీ మార్గంలోకి వస్తే ఇదా నా పరిస్థితి అని వారు కన్నీరు కార్చి ఏడ్చి వారు అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఏం చేశారు తెలుసా? అక్కడ ఉన్నవారే, దావీదు నమ్మి వచ్చిన వారే, దావీదు వద్దనుకున్న, దావీదు ఒంటరిగా వస్తుంటే ఆయనతో పాటు వచ్చిన వారే అందరు ఏం పట్టుకున్నారంట? రాళ్ళు పట్టుకున్నారు. అందరు ఏం పట్టుకున్నారు బ్రదర్? చెప్పండి, ఏం పట్టుకున్నారు? రాళ్ళు పట్టుకున్నారు. తన వారి, తన సొంత వారి, ఆయన నమ్మి వెంబడించిన వారి, ఆయన రమ్మనకపోయిన వీరు వచ్చిన వారే రాళ్ళు పట్టుకున్నారు. నువ్వు చెప్పిన మాట నమ్మలేదు, మా జీవితంలో జరగలేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రవచనము కొంతమంది జీవితంలో వారి ఒక బ్రతుకుని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒక దైవజనుడు ఏం చేశాడంటే వారి భార్యకి, ఒక ఆమెకి, నీ భర్త ఎక్కడ పోయినా తిరిగి వస్తాడని చెప్పాడు. అవి ఏమైపోయినాయంటే డివోర్స్ అయినాయి. ఇప్పుడు ఫోన్ చేసి ఈయనకి వార్నింగ్, వస్తాడని చెప్పినావు కదా, ఎందుకు రాలే? ఇంకేం చచ్చిపోయినాడా? వస్తాడేమో, ఎవరు ఆగొచ్చు కదా. ఆ పాస్టర్ గారికి తిడుతున్నారు. ఇంకా ఎందుకు చెప్పినావు అట్లాగా? అదే కొన్ని సందర్భాల్లో పాపం బాధతో, కన్నీరుతో, ఇబ్బందితో వచ్చినప్పుడు ప్రవచనం కాకుండా ఒక పెద్ద మనిషికి ఏమంటారు తెలుసా? బాధపడకండమ్మా వస్తాడు, ఎడవకండమ్మా వస్తాడు అని అంటారా లేదా? ఆదాన్ని కూడా వాళ్ళు ఆ మాట దేవుని మాటగా తీసుకొని వాళ్ళు అంటున్నారంటే ఇంకా అదేం తొలగిపోలే. ఇంకా రానున్న దినాలు ఉన్నది కదా, దేవుడు పంపిస్తాడు. 90 సంవత్సరాలకైనా నీ భర్త నీ దగ్గర తీసుకొస్తాడు. గడికి చప్పులు కొడుతూ పడుతుంది. మరి ఏం చేద్దాం? మరి హల్లెలూయా. ఇప్పుడు ఆయనతో పాటు వచ్చిన వారు రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి. రాళ్ళు తీసుకుంటే ఆయన యెహోవాను తీసుకొచ్చి ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభా, నేను వారిని తరుముత కనుగొంటానా? కనుగొంటావు, నువ్వు వెళ్ళాడు. పిల్లరా, ఏం జరిగిందో తెలుసా? కోల్పోయినవంతా కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనకి మరలా సమకూర్చాడు, దానికంటే ఎక్కువగానే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునిస్తాడు. ఒక్కరిని కూడా కోల్పోలేదు. ఈరోజు ఒక మాట దేవుడు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఉన్నవారికి, నీకును, నీ ఇంటికిని, నీకు కలిగిన అంతటికి దేవుడు క్షేమం ఇవ్వబోతున్నాడు. గట్టిగా చెప్పు ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీకు అర్థం కాలేదు చాలామందికి. ఆ ప్రభు నాకును, నా ఇంటికి, నా కలిగిన అంతటికి ఏమి ఇవ్వబోతున్నాడంట? క్షేమం. నమ్మితే చెప్పు ఆమేన్, హల్లెలూయా. ఇది నాకు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే ప్రభు ఏమన్నాడు? నీకును, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి క్షేమము కలుగునుగాక. ఏం కలుగుతుందంట? కోల్పోయినాడంతా, అయిపోయిందంతా. చిన్న బిడ్డలు, భార్యలు అందరినీ చెరపట్టుకొని పోతే ఒక్కరిని కోల్పోకుండా మరలా దేవుడు సమకూర్చాడు. ఈరోజు ఉదయకాలంలో నీ జీవితంలో ఏది కోల్పోకుండా సమకూర్చబడతా ఉన్నది. ఏ ఆర్గన్ పాడవకుండా దేవుడు రెస్టోర్ చేయబోతున్నాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రారంభిస్తుంది. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హల్లెలూయా. సమకూర్పు జరుగుతుంది. ఆమేన్. ఆ దేవుడు సమకూర్చబోదు. ఏది పాడు దేవుడు రెస్టోర్ చేస్తున్నాడు. దేవుడు తిరిగి ఆస్వాదించబోతున్నాడు. ఏ ఒక్కటి కోల్పోలేదంట, ఏ ఒక్కరిని కూడా కోల్పోలేదు. ఒక్కరు కూడా చావలే. అందరూ సజీవులుగా బ్రతికి ఉన్నవారుగా దావీదు మరలా సంపాదించుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏది కోల్పోకుండా, లైవ్లో వింటున్నావు, నీ కారు అమ్మకుండా దేవుడు మరలా రెస్టోర్ చేయబోతున్నాడు. గడికి చప్పుడు కొడు ప్రైజ్ ద లార్డ్. ఏది అమ్మకుండా రెస్టోరేషన్ దేవుని జీవితంలో చేయబోతున్నాడు. ఆమేన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడను ఈ మాటలు దేవుడిని జీవితంలో దేవుని కనుక మార్చును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. చేతుల పైన నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. ఆయన ప్రజగా, ఆయన మేపేడి గొర్రెలుగా నీవున్నావు. సిగ్గుపడనీయడు. ప్రభు నిన్ను సిగ్గుపడనీయడు.
ఆయనని సిగ్గునందు. నువ్వు సిగ్గుపడవు. ఇంకా రాబోయే దినములు అన్నీ క్షేమకరములైన దినములే ఉన్నాయి నీ జీవితంలో. సిగ్గుపడనీయడు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందు. దేవుడు సమకూర్చబోతున్నాడు. అవమానం తలంచుకో, సిగ్గునందవు. ఇంకా నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరు. ఇంకా సిగ్గుపడరు. హోలీ స్పిరిట్ తాకుతున్నందుకు నా జనులు ఎప్పటికీ సిగ్గునందు. ఇక ఎన్నటికీ సిగ్గునందు. ఎన్ని రోజులు అవమానం పొందావు, సిగ్గుపడావేమో, బాధపడ్డావేమో, తృణీకరించబడ్డావు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందు. నీవు ఆయన జనులు, ఆయన ప్రజగా ఉన్నావు, ఆయన మేపేడు గొర్రెలుగా ఉన్నావు, ఆయన బిడ్డగాను, ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమార్తె. నువ్వు పరజనులు కాదు, నువ్వు తండ్రి జనులై, తండ్రి బిడ్డ. నా జనులు ఇక ఏనాడు సిగ్గునందరు. నా జనులు ఇక ఏనాడు సిగ్గునందరు. ఏ దేశంలో వారు అవమానం పొందారో, ఏ ప్రాంతంలో వారు అవమానం పొందారో, ఏ గ్రామంలో వారు అవమానం పొందారో, అక్కడ నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేస్తాను. ఖ్యాతిని, మంచి పేరును కలుగజేస్తాను. నేను కలుగజేస్తాను. ఇది ఆయన ప్రేమ. ఆయన జనులకి ఏనాడు సిగ్గునందు. దేవానికి స్తోత్రం, దేవానికి వందనం. ఈ వాక్యం ప్రతి జీవితంలో ఫలభరితంగా మార్చు. ఈ వాక్యం ప్రతి జీవితంలో ఆశీర్వాదకరంగా నాటు. తండ్రి నీకు స్తోత్రం. బలపరిచినందుకు వందనాలు. నీ మాటలతో మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యముతో బలపరిచినందుకు స్తోత్రం. స్థిరపరిచినందుకు వందనాలు. ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. బలం ఇచ్చినందుకు స్తోత్రం. రెస్టోర్ చేసినందుకు వందనాలు. సమకూర్పు జరిగించినందుకు వందనాలు. వందనాలు తండ్రి. నీ వాక్యం నీకు స్తోత్రం. నీకే వందనాలు తండ్రి. నీ మాటలను బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. నన్ను వాడుకున్నందుకు వందనాలు. నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు. నా నోటి ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు. నన్ను బలపరిచినందుకు వందనాలు. వందనాలు యేసయ్యా. ఈ వాక్యం బట్టి స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా, నీకు వందనాలు తెలియజేస్తున్నా. నా జల్లికి ఎన్నడూ సిగ్గునందరన్నావు. ఏ దేశంలో వారిని అవమానం ఉందరో అక్కడ నేనెల్లా వారిని ఖ్యాతిని, మంచి పేరుని ఇస్తానన్నావు, సమకూరుస్తానన్నావు. నీకు వందనాలు. ఈ మాటలను బట్టి నేను యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గడి చెప్దాం ఆమేన్. ప్రభు నాతో మాట్లాడి బలపరచాలని అని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ